హీరో హీరోయిన్ తమ తోటి నటులకు డబ్బింగ్ చెప్తారంటే నమ్ముతారా? గతంలో అందం, అభినయం, వాచకం అన్నీ ఉంటేనే సినిమాల్లో రాణించేవారు. రాను రాను మాటలు మరొకరివి, యాక్షన్ ఇంకొకరిది అన్నట్లుగా మారింది. దీంతో డబ్బింగ్ ఆర్టిస్టులకు ఛాన్స్లు బాగా వస్తున్నాయి. డబ్బింగ్ అనేది వృత్తిగా మారుతుంది. అరువు గొంతు మీద నటించే వాళ్లకు అవార్డులు ఎందుకని కూడా వాదన మొదలైంది. దీనితో డబ్బింగ్ ఆర్టిస్టులకు కూడా అవార్డులు దక్కుతున్నాయి. కృష్ణంరాజు, సుమన్ నటించిన భావామరిది చిత్రాన్ని ఉత్తమ నటుడు అవార్డు వచ్చినప్పుడు అరువు గొంతు పై ఆధారపడే సుమన్కి ఎలా అవార్డు ఇస్తారని ప్రశ్న లేవనెత్తారు. దీనిపై గట్టిగానే చర్చ నడిచింది. అయితే గతంలో చాలా చిత్రాల్లో డబ్బింగ్ కూడా ఉంది. ఎంజీఆర్, శివాజీ గణేశన్, కన్నడ నటుడు రాజ్ కుమార్లకు జగ్గయ్య, విజే శర్మ తమ గొంతులను అరువిస్తూ తెలుగులో డబ్బింగ్ చెప్పారు. సుమన్, రాజశేఖర్లకు నటుడు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పి వాళ్ళ హీరోయిజాన్ని నిలబెట్టారు. అయితే సాయి కుమార్ నటుడిగా బిజీ అవడంతో సింగర్ మను, ఘంటసాల, రత్నకుమార్లతో డబ్బింగ్ చెప్పించుకునేవారు. బిగ్ బి, అమితాబ్ బచ్చన్, శివాజీ గణేశన్, రజనీకాంత్ వంటి వారికి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారు. కమల్ హాసన్, రజనీకాంత్లకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటికీ డబ్బింగ్ చెప్తున్నారు. ఇక అరుంధతి వంటి చిత్రాలకు విలన్స్ కి సాయి కుమార్ తమ్ముడు రవిశంకర్ డబ్బింగ్ చెప్తున్నారు. అరుంధతి మూవీలో దయ్యం పాత్ర పోషించిన సోను సూద్ కి డబ్బింగ్ చెప్పి జీవం పోశాడు. తమిళ నటులు సింద్రల్, గౌండ్రమనన్, వడివేలి వంటి వారికి కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, బ్రహ్మానందం వంటి వారు డబ్బింగ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన జల్సా మూవీలో ఇలియానాకు కలర్ స్వాతి అద్భుతంగా డబ్బింగ్ చెప్పింది. ఎందరో హీరోయిన్స్ కి కలర్ స్వాతి డబ్బింగ్ చెప్పింది. జయం వంటి చిత్రాలకు నితిన్ కి హీరో శివాజీ డబ్బింగ్ చెప్పారు. నత్తి కారణంగా డబ్బింగ్ చెప్పకుండా తప్పించుకుంటున్న నితిన్లో భయాన్ని పోగొట్టి శ్రీ ఆంజనేయ మూవీ నుంచి డబ్బింగ్ చెప్పుకునేలా డైరెక్టర్ కృష్ణవంశీ చేసిన కృషి ఫలించింది. పిజ్జాలో నటించిన విజయ్ సేతుపతి కూడా శివాజీ డబ్బింగ్ చెప్పారు. చైల్డ్ ఆర్టిస్ట్ రేంజ్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన రాశి కూడా పలువురికి డబ్బింగ్ చెప్పింది. మిర్చి చిత్రంలో నదియాకు రాశి డబ్బింగ్ చెప్పింది. సింగర్ చిన్మయ్ వంటి వారు, సమంత వంటి వారికి డబ్బింగ్ చెప్పారు. పంజాబీ ముద్దుగుమ్మ తెలుగును అతి తక్కువ కాలంలో బ్రహ్మాండంగా నేర్చుకున్న చార్మి డబ్బింగ్లో కూడా రాణించింది. కృష్ణవంశీ తీసిన చందమామ మూవీలో కాజల్ అగర్వాల్కి డబ్బింగ్ చెప్పింది చార్మియే. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.